నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వన్ని తరగంది పుస్తకమైన చంద్రశేఖర్ కల్కురా. మనిషిని నడిపించేది, వ్యవస్థను కదిలించేది పుస్తకమైన గణపతి రెడ్డి శ్రీనివాసరావు. గీతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపిన గ్రంథాలయ సంఘం సదస్సు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. చంద్రబాబుతోనే ప్రజలకు మేలు జరుగుతున్న కిమ్మి నాగార్జున. మొదలు పిల్లలు తాగే పాలు ప్యాకెట్ వరకు జీఎస్టీ బదులుతో బతుకు బండి భారం. పెరుగుతున్న నిత్యావసర ధరలపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమ్మి నాగార్జున పిలుపునిచ్చారు. చిపురుపల్లి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. బాబు సూపర్ 6 పథకాల వలన పేద ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా శక్తి పథకం ద్వారా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి బాబు సూపర్ 6 అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా చెబుతా ఉన్నారు. ప్రజలందరికీ కూడా మేము ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే 6 హామీలు తప్పకుండా ప్రజల యొక్క జీవితాలు బాగుండడానికి ఇస్తామని చెప్తా ఉన్నాం. అందులో మొదటిది ఏంటి అంటే ఈ రోజున నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చినంత వరకు కూడా 3,000 రూపాయలు నెలసరి భృతి ఇస్తామని చెప్తున్నాం. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి రైతుకి కూడా బాబు గారు ఇచ్చే హామీ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలసరి వారి ఖర్చుల కోసం అవనివ్వండి, ఏదైనా వ్యాపారం కోసం అవనివ్వండి ఇస్తున్నాం. అదే రకంగా వీళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు అంటే ఉచిత ప్రయాణం కూడా హామీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరి దగ్గరికి కూడా ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని తీసుకెళ్లి విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేలాగా అందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ జగన్నాసురుణ్ణి వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని జనసేన నేత లోక మాధవి పిలుపునిచ్చారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ నేతలతో కార్యకర్తలతో ఎలా ముందుకు సాగాలి అనే దానిపై జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంసిద్ధం కావాలని, ఈ 2 నెలలు అహర్నిశలు శ్రమించి పార్టీ యొక్క గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి చెప్పాలని ఆమె అన్నారు. జనసేన ప్రభుత్వం రావడం ద్వారా ఇక్కడ ప్రాంత సమస్యలు తీరుతాయని, లేనియల్లా తన సొంత ఖర్చుతోనైనా ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. నేను అన్యాయం చేయలేదు, ఖచ్చితంగా చేయను. నాకు నా తల్లిదండ్రులు నేర్పిన విలువలు అవి. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి అడుగులు వేయండి. మన నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యలు ఏంటి, మనం దాన్ని ఎలా ఎదుర్కొంటాం, ఎలా ఫ్యూచర్ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అన్నది మీ అందరికీ అవగాహన వచ్చిన రోజే మీరందరూ కూడా ఇంకొక లోకం మాధవై ప్రజలకు చెప్తారు. అర్థమవుతున్నదా మీకు?
అది చాలా అవసరం మనకిప్పుడు. కాబట్టి యుద్ధం మొదలెడదామా? పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో చెప్పారు, నువ్వు సిద్ధం అయితే నేను యుద్ధానికి సిద్ధం అన్నారా? విన్నారు కదా? యుద్ధం మొదలెడదాం. వైసీపీ పార్టీతో యుద్ధం మొదలెడదాం. తెలుగుదేశంతో చేతులు కలిపి నెల్లిమల్ల నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం జెండా ఎగరేద్దాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పుస్తకం వన్నె తగ్గదని, విజ్ఞానమే ఆపాద మస్తకమని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రశేఖర్ కల్కురా అన్నారు. సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అధ్యక్షతన సీతం ఇంజనీరింగ్ కళాశాలలో సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులు గ్రంథాలయాలు పుస్తకాల ప్రాముఖ్యత అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ, పుస్తకాలే సమాజాన్ని జ్ఞానవంతంగా తీర్చిదిద్దుతాయని, మంచి సమాజ నిర్మాణానికి పుస్తకాలే అసలు సిసలైన పనిముట్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాజీ ఛానల్ ఎండి గణపతి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పుస్తకం మనిషిని కదిలిస్తుంది, పుస్తకం మనిషిని నడిపిస్తుంది, పుస్తకం వ్యవస్థను కదిలిస్తుంది, అస్తవ్యస్త వ్యవస్థను సరిదిద్ది మంచి వ్యవస్థలను ప్రతిష్ఠించే శక్తి కలిగి ఉన్నది పుస్తకమేనని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు గంట సేపు గ్రంథాలయం కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. మంచి పుస్తకాలు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో పి జ్ఞానప్రసూన, బి సుష్మాలు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కల్కురాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామూర్తి, కళాశాల చీఫ్ లైబ్రరీయన్ డాక్టర్ ఎల్ సత్యవతి ఘనంగా సత్కరించారు. ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ లైబ్రరీయన్ నారాయణ, గ్రంథాలయ సంఘం జిల్లా కార్యదర్శి ఎం సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు. చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కొందరు చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ సామెతలు, వాళ్ళు చెప్పే సందర్భికంగా చెప్పే సామెతలు మమ్మల్ని విద్యావంతులను చేస్తుంది. అక్షరాస్యత విద్య రాదు. విద్య వేరు, అక్షరాస్యత వేరు. మనం అక్కడ చదువుకున్నది అక్షరాస్యత, విషయాలు తెచ్చుకుంటాం అంతేగాని విద్య అనేది దీనికి పైది. ఆ విద్యని నేర్పించే ఒక సాధనం గ్రంథాలయం, పుస్తకాలు. అందుకే మన వాళ్ళు అందరికీ ఈ జ్ఞానం అందాలి అని ఈరోజు కాదు, నిన్న కాదు, 110 సంవత్సరాల కిందట, రాజ్యాంగం తయారు చేయడానికి 35 సంవత్సరాల కిందట, నిర్బంధ విద్య బోధన చేయడానికి 96 సంవత్సరాల ముందు చెప్పారు. దాన్ని గ్రంథాలయ వేదంగా స్వీకరించారు. ప్రతి గ్రంథాలయ మహాసభలో దాన్ని ప్రార్థనగా పాడేవాళ్ళు. అటువంటి ఆ కార్యక్రమాన్ని సార్థక్యం చేయడానికి, కార్యరూపం దాల్చడానికి పోరాడిన వ్యక్తులు అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరిసరోత్తమ్మ గారు, పాతూరి నాగభూషణం గారు. వారి సర్వస్వాన్ని, జీవితాన్ని దానికి అంకితం చేశారు. కేవలం ఒక గ్రంథాలే కాదు, అన్ని రకాలుగా జ్ఞానం ఏ ఏ క్షేత్రాలలో మార్పులు అవసరమో దాన్ని నేర్పించారు, ప్రచారం చేశారు. జిల్లాకు చెందిన కోడి రామమూర్తి గారు, గురజాడ అప్పారావు గారు, ఇంకా చాలా ఇక్కడ అనేక చరిత్రలు మనం ఈ లైబ్రరీలోనే, ఇక్కడ జరిగిన బొబ్బిలి యుద్ధం, ఆనాటి తాండ్ర బొబ్బారాణి యొక్క విరోచితం, ఇవన్నీ కూడా గ్రంథాలయాల్లో మనం కొంత జ్ఞానాన్ని, కొంత నాలెడ్జ్ని, ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు చదువుతుంటే నిజంగా చాలా రోజులు గుర్తుండిపోతాయి. మీరంతా గమనించండి, మనం టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తాం, టీవీలో ఈరోజు కరెంట్ అఫైర్స్ అని చూస్తాం, కానీ ఈనాటి విషయాల్ని రేపటి పేపర్లో వస్తే మళ్ళీ ఆసక్తిగా చదవడానికి ఇష్టపడతాం.
దానికి కారణం చూసిన దానికన్నా అది చదువుతుంటే ఆ ఇంటిమసీతో అంటే ఒక భావోద్వేగాలతో వాళ్ళు రాస్తూ ఉంటారు. టీవీ అది దాని పని అది చేయాలి, అది వింటూ ఉండాలి, మళ్ళీ ఇక్కడ సెల్ ఫోన్ చూస్తూ ఉండాలి. అంటే సెల్ ఫోన్ మనిషిని పర్ డే ఎంత అడిక్ట్ చేయగలుగుతుందో ఒకసారి మీరంతా గమనించండి. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే పెళ్లి కార్డు కూడా వాట్సాప్లో పంపించేస్తాయి. పూర్వం అట్లా కాదు, స్వయంగా కార్డు ఇంటికి ఇచ్చేవారు, ఉత్తరాలు రాసుకునేవారు. అవి చదువుతుంటే బై హార్ట్గా ఉండేది. అందుకే చదవటం చూడడం కన్నా ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు ఒక్కసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు నచ్చిన రంగాల్లో ఉన్న అనేక పుస్తకాలు మన లైబ్రరీలో దొరుకుతాయి. ఫిక్షన్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. అసలు లేని పుస్తకం అంటూ లైబ్రరీలో అన్ని రంగాలు. సో వన్స్ అగైన్ ఆర్ రిక్వెస్ట్ యంగ్స్టర్స్ అని మీ అందరికీ కూడా అట్లీస్ట్ ఒక పుస్తకం ఒక 4 రోజులైనా కంప్లీట్ చేయండి, పర్వాలేదు. బట్ ఒక పుస్తకాన్ని చదవండి, మీకు నచ్చిన సబ్జెక్ట్లో. అది సెపరేట్, అది చరిత్రగా లేదా విప్లవ వీరుడిగా లేదా ఒక హిస్టారికల్ ప్లేస్గా ఏదో ఒకటి మీకు మాత్రం అది ఆ సబ్జెక్ట్ తెలుసుకునేలాగా ఉంటే దాంట్లో ఉన్న ఆనందం మీరెంత సెల్ ఫోన్ వాడినా దొరకదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు. భాగంగానే నేను జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏమీ కొనేటట్లేరు. బియ్యం నుంచి పప్పు దినుసులు, వంట నుంచి డీజిల్ వరకు ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద మధ్యతరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. పెరిగిపోతున్న నిత్యావసర ధరలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏమీ కొనేటట్టు లేరు, ఏమీ తినేటట్టు లేరు. 4-5 ఏళ్ల క్రితం 60 నుంచి 70 రూపాయలు లభించిన కందిపప్పు నిరంతరం పెరుగుతూ ఈరోజు 180 రూపాయలకు చేరింది. 2023 ఫిబ్రవరి సీజన్లో 90 నుంచి 100 రూపాయల ధర ఉన్న కందిపప్పు ఈరోజు 185 రూపాయలకు చేరింది. మినప్పప్పు 80 నుంచి 120 రూపాయలు, అదే మేలు రకంది అయితే 160 రూపాయల దాకా పలుకుతోంది. శనగపప్పు కూడా 70 నుంచి 100 రూపాయలకు చేరింది. గడిచిన ఏడాది కాలంలో బియ్యం ధరల్లో 14%, పప్పుల రేట్లలో 21% మేర పెరుగుదల రికార్డైంది. బహిరంగ మార్కెట్లో శనగపప్పు, కందిపప్పు, చింతపండు ఇలా ఏదైనా కిలో 100 రూపాయల లోపు ఏదీ దొరకటం లేదు. సన్న బియ్యం ధరలైతే కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. సిమెంట్, స్టీల్ ధరలు 200% పెరుగుదలతో నిర్మాణ రంగం చతికిలబడింది. దీంతో కార్మికులకు ఉపాధి లభించక, చేతిలో చిల్లిగా అవ్వలేక, ఒక్కపూట భోజనం కూడా చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 10 ఏళ్లలో నిత్యావసరాల ధరలు 400% పెరగడంతో అన్ని వర్గాల ప్రజల బతుకులు భారంగా మారాయి. దీనికి తోడు అదే స్థాయిలో సంపాదన లేకపోవడంతో సామాన్యులు సతమతమైపోతున్నారు. 2014 నుంచి 2023 వరకు గ్యాస్ 500 నుంచి 1000 రూపాయలు, లీటర్ పెట్రోల్ 50 నుంచి 110 రూపాయలు, పాలు 40 రూపాయల నుంచి 70 రూపాయలు, కందిపప్పు 50 రూపాయల నుంచి 200 రూపాయలు, శనగ నూనె 120 రూపాయల నుంచి 180 రూపాయలు, బియ్యం 25 రూపాయల నుంచి 60 రూపాయలు, ఉప్పు 14 నుంచి 20 రూపాయలు, ఉల్లి, వెల్లుల్లి ఇలా ప్రతి నిత్యావసర వస్తువు ధర పెరిగిపోవడంతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వృద్ధిపైన ప్రభావం చూపిస్తోంది. తెలుగువారి భోజనంలో ఏ కూరలోనైనా అల్లం, వెల్లుల్లి వాడకం తప్పనిసరి. అవి లేకపోతే శాకాహారమైనా మాంసాహారమైనా కూరలు రుచి కోల్పోతాయి. అల్లం, వెల్లుల్లి లేకుండా భుజించే కూరలతో నాలుకకు రుచి లభించదు. కొద్ది రోజులుగా అల్లం, వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో కూరలు వండాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య పేద వర్గాలపై నిత్యావసరాల ధరలు దాడి చేస్తున్నాయి. ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అన్ని రకాల కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలు శక్తి తగ్గి వినియోగదారులు కొట్టుమిట్టాడుతున్నారు. రూపాయి విలువ క్షీణిస్తుండడం,
ఆ ప్రభావం పచారీ సరుకుల మీద పడడం, ధరలు నానాటికి పెరిగిపోతుండడంతో అన్ని వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రజల నెలవారీ బడ్జెట్ తలకిందులైపోతోంది. సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిరుపేద మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోతున్నాయి. గుండు సూది మొదలు పిల్లల పాల ప్యాకెట్ల వరకు జీఎస్టీ బాధుడితో బతుకు బండి భారంగా నడుస్తోంది. సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి అందరినీ ఆదుకున్న ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పేదలకు ఇళ్ల స్థలాలకు భూ హక్కు చట్టం కల్పించి మహిళలకు పత్రాలు అందజేశారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. ప్రజలంతా టీడీపీ జనసేన మాటలకు మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. చూడడానికి ఆ పడిపోయిన పార్టీకి ఈ జాతీయులు జంప పెట్టి లేపుతారు. అది లేస్తుందా? ఇందులో భాగంగా ఇక్కడ మొన్నటి వరకు మన ఒక నాయకు తయారయ్యాడు. ఆడు కాదని చెప్పిన ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చారు. ఆవిడ కూడా మన ప్రాంతాల్లో మన పేదల పిల్లలందరూ కూడా అందుబాటులో కంప్యూటర్ తాలూకా విద్యను అందిస్తానని చెప్పని ఆ రోజు ప్రభుత్వంతో సమగ్ర భూములు తీసుకొని ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఈ కంటాను. ఇవాళ ఉద్యోగం ఇచ్చినా సరే ఆ జెండా పట్టుకున్నట్టు ఉద్యోగం, ఆ తాలూకు కుటుంబం అంతా ఓటు వేస్తే ఉద్యోగం, ఎలాంటి పరిపాలన చేస్తుంది. డబ్బు ఉన్నటువంటి ఆవిడ, అందుకే డబ్బు ఉంది కాబట్టి ఎలక్షన్ రాకముందే మీ అందరికీ బకెట్లు పంచింది. మీరు కూడా మంచి కాబట్టి మనిషి బకెట్ అందుకోండి. బకెట్ అందుకున్నా సరే బకెట్ అందుకోవడంలో బాధ లేదు, అందుకోండి. వచ్చేది ఎండాకాలం కాబట్టి నీరు కొట్టుకోవడానికో లేదు, మీ అత్త మామ మంచం మీద ఉంటే అన్ని వెళ్తుంటుంటే నీరు కొట్టడానికో దేనికో పనికి వస్తుంది కాబట్టి కొట్టుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పంచిన డబ్బులు ఇందాక మా చెల్లెమ్మ కోర్టు చెప్పింది. ఇల్లు పట్ట నందిగామ చెప్పింది. ఇల్లు పట్టా ఇచ్చారు. ఇక్కడ భోగాపురం ఇల్లు పట్ట అంటే ఈ సెంటిన్నర భూమి 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. ఇల్లు కట్టడానికి 2 లక్షలు ఇస్తారు, అంటే 7 లక్షలు. ఇలా ఐశ్వర్యవంతురాలు అయ్యాం. నీకు మిషన్ కుట్టా కాబట్టి 10,000 ఇస్తారు. పొరపాటున మీ మామకు దురదృష్టం వచ్చి నీకు అదృష్టం ఉంటే మీ మామ కిడ్నీ పోతే అడుకో 10,000, మీ ఆయన కోట ఉంటే అడుకో 10,000, ఒక మొక్కం నేతగా ఉంటే అడుకో 5,000. ఇవాళ పిల్లలు ఏమైనా అయితే మాట్లాడి ఎరోడైతే ఆడికి 3,000 రూపాయలు పెన్షన్. నీకు అమ్మఒడి డబ్బు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని, ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి మాట మార్చారని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర మద్దతు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ్ చంద్ర. అయితే ఫస్ట్ ఇల్లు ఇచ్చారు సార్, ఇల్లు ఇచ్చి చూపించారు. 1 డే మాత్రం మా ఇంటికి ఉంది. నెక్స్ట్ డే వెంటనే వాలంటీర్ ఆవిడ వచ్చి ఇల్లు పట్ట ఇచ్చేయండి, మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నట్టు చూపెడుతుంది, ఇల్లు మీరు ఇంకా మీకు రాదు అనేసి ఆవిడ తీసుకుంది. మా అమ్మ అడిగింది, మాకు అసలు స్థలం కాదు సార్, సొంత ఇల్లు కూడా మాకు ఇప్పటి వరకు అసలు ఏమీ లేదు సార్. ఆవిడ వచ్చి అలా తీసేసుకుంది. ఆ తర్వాత చాలా మందికి కలిసింది అమ్మ. కలిసినా సరే ఇంకా ఏ యూస్ లేదు సార్. మాకు ఎలా అయినా సరే పట్ట ఇచ్చేటట్టు చేయండి సార్. మాకైతే సొంత ఇల్లు అంటూ కూడా అసలు ఏం లేదు. అక్కడ ఉన్నాయని చెప్పేసి తీసేసుకున్నారు. పట్ట ఇచ్చారా? పట్ట ఇచ్చారు సార్, మేము పట్ట తీసుకున్నాం. వాలంటీర్ ఆవిడ ఇంటికాడికి వచ్చి చూపించి తీసేసుకున్నారు. ఫస్ట్ నర్సపురం ఎక్కడో ఇచ్చారు సార్, తర్వాత అడ్డప్సెల్ అని చెప్పారు, అంతే సార్. వెంటనే తీసేసుకున్నారు. ఇలా చూసాము. నెక్స్ట్ డే ఆవిడ వచ్చి ఇచ్చేమన్నారు. సచివాలయం తీసుకెళ్ళి సచివాలయంలోనే సబ్మిట్ చేసేసారు. చాలా మందిని కలిస్తే ఇంకా మీకు ఉన్నాయి అంటున్నారమ్మా, మరి ఇంకెలా ఇస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకైతే సొంత ఇల్లు అంటూ అసలు లేదు సార్. మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి సార్. లేదు, నేను ఉన్నది అద్దెంట్లో ఉన్నాను. నాకు ట్రేడ్ లైసెన్స్ రుసుములకు సంబంధించి చాలా సంవత్సరాలుగా బాకీ పడిన రుసుమును ఒకేసారి అపరాధ రుసుముతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో పట్టణంలో దుకాణదారులు ఆందోళన గురవుతున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దుకాణదారులకు ఇచ్చే నోటీసులో కూడా వాయిదా బాకీల వివరాలు, అపరాధ రుసుముల వివరాలు ఇవ్వకుండా నోటీసులు జారీ చేస్తూ మీరు వెంటనే మొత్తం చెల్లించంచో మీ దుకాణం సీజ్ చేస్తామని అధికారులు ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒకేసారి చెల్లించుకోలేని దుకాణదారులకు వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరుతున్నారు. మన విజయనగరం
నగరపాలక సంస్థలో మరి మున్సిపల్ అధికారులు మూకమ్మడిగా వెళ్ళి ఈ చిన్న చిన్న దుకాణదారులు టీ కొట్లు అవ్వచ్చు, కిరాణా కొట్లు అవ్వచ్చు, మాంసం కొట్లు అవ్వచ్చు, వాటి మీద పడి 4 ఏళ్ల నుంచి మీరు ట్రేడ్ లైసెన్స్ కట్టలేదు కాబట్టి 4 ఏళ్ళది ఒకేసారి ఫైన్తో కలిపి కట్టమని, అది స్పాట్లో కట్టండి, లేకపోతే మీ కొట్లు సీజ్ చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రతి సంవత్సరం కలెక్ట్ చేస్తే ఇంత బాధ ఉండదు. వాళ్ళు వెళ్ళి ఇవ్వకపోతే ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, అమ్మ ఫైన్ పడుతుందని తెలుస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ల ఫైన్ ఇది. ఇవి కాకుండా పాత బకాయిదారులకైతే కొన్ని ప్రెస్లో చూసాం, అటు 9,000 సంవత్సరానికి కట్ట, ఇప్పుడు 81,000 కట్టమని వచ్చింది. అలాగే టౌన్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అయితే మా దగ్గరికి కొన్ని దృష్టికి వచ్చాయి. మా దగ్గరికి ఆ నోటీసులు కూడా ఎలాగున్నాయంటే, ఇలాగ ఒక నోటీసు 4 ఏళ్ళ నుంచి కట్టలేదు, లేకపోతే 6 ఏళ్ళ నుంచి కట్టలేదు. ఏంటంటే అన్నీ కలిపి 14,000. వాయిదా ఎంత, దీని ఫైన్ ఎంత అంటే చిన్న కొట్టోడు స్పాట్లో 14,000 రాత్రి కట్టు, లేకపోతే కొట్టు మూసేస్తాం అంటే ఎంతవరకు సబబు? అది ఇన్నాళ్ళు ఏడు చేస్తున్నారు. మళ్ళీ మీరు అంటారు కిందనే వాలంటీర్ వ్యవస్థ 50 ఏళ్ళకి ఒకటి, సచివాలయ వ్యవస్థ వార్డుకి ఒకటి. మరి సచివాలయం నుండి ఉద్యోగస్తులు ఎటు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు, దళితులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. మండలంలో దళితులు, గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న ద్వారా పేదలకు పట్టాలు ఇప్పించకపోగా ఉద్యమాలు చేయడం తప్పు అన్నట్లు మాట్లాడడం సరికాదని వారు అంటున్నారు. చేతనైతే పేదలకు సాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జగనన్నకు చెప్దాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వింతల పరిష్కారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈరోజు ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్లైన్లో పంపిన వింతలు పరిశీలించి వాటిపై స్పందించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వింతల స్వీకరణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత, ఆర్డీఓ సూర్యకాలతో కలిసి జిల్లా కలెక్టర్ వింతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈరోజు వివిధ సమస్యలపై 210 వింతలు అందాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ అరికట్టాలని పలువురు జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో తెలియజేస్తూ వినతి పత్రాలు సమర్పించారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో ఈరోజు నిర్వహించారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 179 అర్జీలు ఈరోజు అందజేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని మర్రిపాలెం రైల్వే ట్రైనింగ్ కాలేజ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఓంకారమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు పేద మధ్యతరగతి విద్యార్థులకు తాను ఉచితంగా శిక్షణ ఇస్తామని వెల్లడించారు. దుప్పాడులో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. రైల్వేలో నూతనంగా లోకో పైలట్ ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని తెలియజేశారు. దీనికి సంబంధించి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అంటున్నారు. ఫిబ్రవరి నెలలో 2024 ఫిబ్రవరి నెలలో 6,000 పోస్టులు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం నేను రైల్వేలో పనిచేస్తున్నాను యాజ్ ఏ చీఫ్ ఇన్స్ట్రక్టర్గా. మర్రిపాలెం మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ అని. ఆ రకంగా పేద పిల్లలు ఎవరున్నా కూడా ఫ్రీగా ఉచితంగా చెప్దామనే ఉద్దేశంతో టెస్ట్ ఆఫ్ రీజనింగు, జనరల్ నాలెడ్జు, ఇంగ్లీషు చెప్పడం జరుగుతున్నది. 6,000 పోస్టులు అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఆ ఛాన్స్ మళ్ళా గత కొద్ది సమయంలో మరెప్పుడు దొరకదు. దయచేసి ఎవరైనా పిల్లలు ఉంటే ఈ రకంగా వినియోగించుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగంకి యాక్చువల్గా అప్లై చేసుకునే టైం అయిపోయింది. దానికి క్వాలిఫికేషన్ యాక్చువల్గా
10th+ ITI ఉన్నవాళ్ళు కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు. ఈ రకంగా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం అనేది మినిమం స్కేలే ఇంచుమించు 50 నుంచి 60 వేల వరకు జీతాన్ని పొందొచ్చు. ఆ రకంగా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ కోచింగ్ని ఉచితంగా వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. వాజీ వార్తల్లో ఇటీవల కాలంలో గంజాయి వాడకం ఎక్కువ అవుతుందని, గంజాయి వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని సర్వజన ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి రమణ పేర్కొన్నారు. సర్వజన ఆసుపత్రిలోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గంజాయి వాడకాన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గంజాయి వలన యువత అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఎవరైనా గంజాయి బారిన పడినట్లయితే చికిత్స కోసం సర్వజన ఆసుపత్రికి రావాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మేము బాగా చూసేది ఏంటంటే మెడికల్ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు కూడా ఈ గంజాయి, ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా విరివిగా అవైలబిలిటీ అయిపోతున్నాయండి కాలేజీలంట. చాక్లెట్ల రూపంలో కానీ, అలాగే లిక్విడ్ రూపంలో కానీ. ఈ మధ్య ఈ సిగరెట్ అనేది వచ్చింది. అది సిగరెట్లా ఉండదు, పెన్నలాగా ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. సో దాని ద్వారా మనము అది సిగరెట్ అని ఎవరికి తెలియదు. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. దానివల్ల మన దేశ భవిష్యత్తు యూత్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము దాన్ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో ముఖ్యంగా పేరెంట్స్కి నేనేం చెప్తున్నానంటే, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇది ఎందుకు మీరు చూడట్లేదు? నేను ఒక్కటి చెప్తాను వినండి. రూట్ బాగుంటేనే ఫ్రూట్ బాగుంటుంది. రూట్ అంటే ఎవరండి? పేరెంట్స్ తాలూకా బిహేవియరు, ఆ టైము, పద్ధతి, పిల్లల మీద ఉన్నటువంటి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారో మీరు తెలుసుకోకపోతే ఎవరి బాధ్యత అండి? గవర్నమెంట్ మనం నిందించవలసిన అవసరం అయితే ఏం లేదండి. ప్రతి పిల్లలు ఉన్నటువంటి పేరెంట్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లలు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా ఏ పేరెంట్ అయినా ఒక్కరోజైనా నెలకు ఒకసారైనా కాలేజీకి వెళ్ళి అడిగారండి మా పిల్లలు రెగ్యులర్గా వస్తారా లేదా? ఏమనంటే పిల్లల కోసం సంపాదిస్తున్నాం, పిల్లల కోసం ఉద్యోగం చేస్తున్నాం. చేయమనండి, నేనేమైతే వద్దనట్లేదు. కొంత టైం అనేది వెరీ ఇంపార్టెంట్. శంకారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 44వ డివిజన్లో అయ్యన్నపేట, రాజావేది, చిన్నవేది, మండలవేది, బీసీ కాలనీ మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు పడాల జోగేష్, మస్జిద్ త్రినాథరావులు మాట్లాడుతూ యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని యువత అంటున్నారని పేర్కొన్నారు. అలాగే చాలామంది లేడీస్ గృహిణీలు కూడా ఈ కార్యక్రమంపై చాలా ఉత్సాహంగా అందరూ కూడా మేడం గారితో వచ్చి చేసిన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈరోజు గతంలో మొన్న మీటింగ్ చేశారు. మన ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర నుంచి మన సాలిపేట వారికి ఒక రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమంలో వీరభద్ర స్వామి నేను మాట్లాడాడు. అయ్యన్నపేటలో 2 ట్యాంకులు కడతానని చెప్పాడు. 2 ట్యాంకులు కట్టేశాను, ఓపెన్ చేస్తాను అన్నాడు. ఆయనకి ఒక మాట చెప్తున్నాను, వీరభద్ర స్వామి గారు మీరు అయ్యన్నపేటలో ఒక ట్యాంకు కూడా కట్టలేదు. మేము అశోక్ గజబిరాజ్ టైంలో 2 ట్యాంకులు కట్టి కాకపోతే లాస్ట్లోని అది ఓపెన్ చేయక మీరు వచ్చి దాన్ని రిబ్బన్ కట్ చేశారు అంతే తప్ప మన కొత్తవాసులో మీరు ఒక పైపు మాత్రమే వేశారు. దానికి 2 ట్యాంకులని పేరు చెప్తున్నారు. ఇది ఎంత విడ్డూరం అంటే అందుకే లేని వస్తువులు కూడా నేనే చేశానని అంటున్నారు. కానీ ఈరోజు మీరు వేస్తున్న రోడ్లన్నీ ఆల్రెడీ అశోక్ గారు పునాదులు వేసి వదిలేశారండి. మీరు మీదన పనులు చేసుకొని వచ్చారు. మీరు ఏదో వైర్లు కట్టేసి లైట్లు పెడుతున్నారు. అది ప్రభుత్వం చేసిన డబ్బులతో మీ వైసీపీ చేసిన లైట్లు కడుతున్నారు తప్ప అదే మీ అభివృద్ధి. ఆ టీడీపీ ప్రభుత్వ టైంలోనే ప్రతి వేదికైనా సీసీ రోడ్లు కానీ, తాగునీరు కానీ, వాటర్ ట్యాంకులు కానీ ప్రతిదీ టీడీపీ హయాంలోనే
సైలెంట్ సత్యనారాయణ సైలెంట్ హయాంలోనే టీడీపీలో ఉన్నారు. ఆ టైంలోనే ఏ ఊరు డెవలప్ అయింది. వీరభద్రస్వామి గారు ఏదో కొద్దిగా 4-5 ఇది వేసారే తప్ప మేము డెవలప్ చేసాం అంటారు. ఏది డెవలప్ చేశారు? అయ్యన్నపేట ప్రతి విషయంలోన వెనకబడే ఉంది ఇప్పటికీ కూడాను. నెక్స్ట్ రోడ్డు కోసం మేము ఎంత తాపత్రయం పడ్డామో మీ అందరికీ తెలుసు. ప్రెస్ మీట్లు ఇవ్వడం, పేపర్లో ఇవ్వడం, ఆ తర్వాతే ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చిన న్యూస్ ఐటమ్ తర్వాత మనకి ఈ రోడ్లన్నీ పడడం జరిగింది. అధికారులు అందరూ స్పందించి లేకపోతే అప్పుడున్న నిధులతోటి ఈ రోడ్లన్నీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంజయరాణి డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తన కుల ధృవీకరణ పత్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలోనే కొంతమందికి తాను ఎస్టీని కాదని ఆరోపించడం అలవాటైపోయిందని తెలియజేశారు. పడ్డారు ఇంటికి వచ్చి సమాధానం చెప్తాను. చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాను. అందుకని ఈ కంప్లైంట్ ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎందుకనంటే నువ్వు గెలుచుకోగలిగితే గెలుచుకోవయ్యా, అంతే తప్ప కానీ నువ్వు గెలవలేవని దొంగదారులతో కేసులు పెట్టించడం. ఈయన పెద్ద ఉత్తముడు రేగ మహేష్. ఆయన ఉన్నది బీసీలో, ఆయన ఎస్టీలకేమో సలహాదారుడే. ఎస్టీల దగ్గరేమో అంత బ్లాక్మెయిలింగ్ వ్యవహారం అయింది. ఈ బ్లాక్మెయిలింగ్ వ్యవహారం ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి కలెక్టరేట్కి రావడం, బజార్ చేయడం, ఒక పేపర్లో రాయించడం. మొన్న కూడా చూసాం, కొన్ని పేపర్లో వచ్చాయి, కొన్ని పేపర్లో రాయలేదు. ఎందుకంటే రుజువు లేకుండా, సాక్ష్యం లేకుండా ఏ పేపర్లో రాయరు, ఏ ఛానల్లో చూపించరు. నేను కూడా అనొచ్చు పలానా వాళ్ళు వాళ్ళ తాలూకు పిల్లలు కాదు అని. అయిపోతుందా? తల్లి అనేది ఎప్పుడు కూడా మనకి ఎదురున్నటువంటి సత్యం. తండ్రి అనేది ఒక నమ్మకం. ఒక పనికి మాలిన వాడు అన్నాడని ఈరోజు రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక పనికి మాలిన వాడు బజారు చెయ్యాలని, కేవలం నేను క్యాండిడేట్ని కాబట్టి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా సోదరులందరితో వచ్చాం. జేఏసీ వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు. జేఏసీ వాళ్ళు వీళ్ళే. ఆయన ఒక జేఏసీ లీడరు, ఈయన ఒక జేఏసీ లీడరు, ఈయన ఒక జేఏసీ లీడరు. ఎవరు నీకు కంప్లైంట్ చేశారు? నీకు బ్లాక్ మెయిలింగ్ కోసం నేనే దొరికారా? కాబట్టి నేను కూడా ఈ విషయం ఏంటో తేల్చమని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. దత్తిరాజేరు మండలం చిన్న చామలాపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయొద్దని విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆ గ్రామస్తులు సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు యాదవ రైతులు భూములు తీసుకోమని ప్రత్యామ్నాయం చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ భూములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తక్షణమే రైతులకు చేయాలని కోరుతున్నారు. మాకు ఏళ్ల తరబడి ఇదే ఆధారం. చుట్టుపక్కల ఉన్న భూములను కూడా రియల్ ఎస్టేట్లకి పరం అయిపోయింది. కాబట్టి మాకున్న మార్గం అదొకటే. మేమంతా పేదవాళ్ళం, సెంటు భూమి లేని పేదవాళ్ళం. కాబట్టి ఆ గొర్రెలు మేకలు అక్కడ పెంచుకొని ఆ జీవాలకి అదే ఆధారంగా ఉంది. అది కూడా వీళ్ళు తీసేస్తే మాకు వేరే ఆధారం లేదు. మీరు ప్రత్యామ్నాయం చూపినా ఇక్కడ నుండి ఇల్లు పాకలు వదులుకొని మేము ఎక్కడికి పోలేమని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు చెప్పినప్పుడు మీది న్యాయం అని చెప్పేసి చెబుతూ ఇంతవరకు ఆపారు. ఇప్పుడు మళ్ళీ అధికారులు వచ్చేసి అక్కడే విజ్ఞాన కేంద్రం కడతామంటున్నారు. ఇది సరైనది కాదు. దానికి జీవాలు కూడా ఉన్నాయి. గొర్రెలు మేకలు పెంపకందారులకి 10 ఎకరాల భూమి ఇచ్చి ఆ మోగజీవాలకు ఆదుకోవాలని జీవాలు కూడా ఉన్నాయి. ఆ జీవాలు కూడా చూపించడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఈ భూమి వీళ్ళకి దక్కాలని చెప్పేసి మేము చెప్పినప్పుడు అధికారులు అంగీకరించారు. మరి ఈవేళకి వచ్చేసరికి మళ్ళీ అదే భూమి తీసుకుంటాం అంటున్నారు. అదే మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో కావాల్సిన స్థలం అక్కడ ఉంది. ఆ స్థలంలో ఇవ్వచ్చు. ప్రత్యామ్నాయం లేక కాదు, ప్రత్యామ్నాయం ఉంది. కాకపోతే వీళ్ళు వెనకబడినలోనో లేకపోతే యాదవులనో లేదా చిన్న చూపు మాకు అర్థం కావడం లేదు. మేము మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆ భూమిలో మీరు అడుగు పెడితే అంగీకరించేది లేదు. సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, అన్ని చేస్తున్నాం. ఈ రోజు అక్కడ భూమి మీదకి ఎవరు వచ్చినా అక్కడ ప్రతిఘటన తప్పదు, అంగీకరించేది లేదు. కాబట్టి వాళ్ళకి న్యాయమైన ఈ సమస్యని పరిష్కారం చేయాలి. మూగజీవాలకి ఆదుకోవాలి. మానవతా దృక్పథంతో అధికారులు జిల్లా యంత్రాంగం ఆలోచించాలి. విజయనగరం జిల్లా గైప్నారం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొట్టారబిల్లి జంక్షన్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేవని ఆయన అన్నారు. వ్యవసాయ భూములకు నీరందించే కాలువలు మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలియజేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను తీసుకొచ్చి మీ అందరినీ నడిపించాలని, మీ అందరి పెద్దలు సలహాలు, మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్దామనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం ఎలక్షన్స్కి దగ్గరగా ఎక్కువ రోజులు లేవు, సుమారు మనకు 40 రోజుల వ్యవధి కాలంలో ఉన్నాయి. ఖచ్చితంగా మనందరం కలిపి ఒక కుటుంబ సభ్యులై ఈరోజు మండల పార్టీ మీటింగ్ అనేది దగ్గరున్న రానున్న 2-3 రోజుల్లో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మండలంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పటిష్టంగా ఉంది, ఎంత ఐక్యతగా ఉన్నది మన అందరికీ మిగతా మండలాలకు చూపించాలి, మిగతా కాన్స్టిట్యున్సీకి చూపించాలి. అలాగే మన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళకి కూడా మన ఐక్యత చూపించి, మన బలం చూపించి, మన రానున్న ఎలక్షన్లో మనం ఎంత మెజార్టీతో విజయం చేయిస్తామన్నది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి మొదటి అడుగుగా ఈరోజు నేను ప్రచారం మొదలు పెడుతున్నాను. మన మండలంలో ప్రతి విలేజ్లో నాయకులు కలిసి, కుటుంబ సభ్యులు కలిసి రేపున్న మండల పార్టీ మీటింగ్ అయిన తర్వాత విలేజ్ వైపు నేను కష్టకాలు తెలుసుకొని విలేజ్ నాయకత్వం, అలాగే మండల నాయకత్వం, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ నాయకత్వం బలోపేతం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్నె తరగంది పుస్తకమైన అన్న చంద్రశేఖర్ కల్కురా, మనిషిని నడిపించేది, వ్యవస్థను కదిలించేది పుస్తకమైన అన్న గణపతిరెడ్డి శ్రీనివాసరావు. సీతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపిన గ్రంథాలయ సంఘం సదస్సు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి, చంద్రబాబుతోనే ప్రజలకు మేలు జరుగుతున్న కిమిడి నాగార్జున. గుండె సూది మొదలు పిల్లలు తాగే పాలు ప్యాకెట్ వరకు జీఎస్టీ బదులుతో బతుకు బండి భారం. పెరిగిపోతున్న నిత్యావసర ధరలపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.